ఇగో చెప్పు. అందరికీ నమస్కారం మరియు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు మన బడి నుండి ఒక చిన్న నాటిక చేయబోతున్నాము. ఆ నాటిక పంచతంత్ర కథ మీద ఆధారపడింది. నాటిక పేరు నలుగురాడిన మాట. దయచేసి నిశ్శబ్దంగా చూసి ఆనందించండి. ముచ్చటేరా ఒరే, ఇటువైపు ఒక రైతు వస్తున్నారు. ఆయన దగ్గర ఒక మంచి మేకుంది. ఇప్పుడే సంతలో కన్నట్టున్నారు. మనం ఆ రైతును ఒక ఆట పట్టిద్దాం, సరేనా? సరే సరే సరే. ఏమిటి బాబు, సంతల్లో కుక్కలు నమ్ముతున్నారా? ఏమిటి ఇది మేక? నీకేమైనా మతిపోయిందా? నేను రైతుని, సంతలో కొనుక్కుని వెళ్తున్నా. అయ్యో, అమాయకుడిలా ఉన్నావే. ఇది కుక్క. ఎవడో నిన్ను మోసం చేసి మేకని చెప్పి కుక్కని అంటగట్టారు. కొన్నప్పుడు చూసుకోవాలి కదా. ఇది ఖచ్చితంగా మేకే. నేనేం అమాయకుడిని కాను. సరేలే, నీ ఇష్టం. అంతలోని మానవా ఇంత మారు పెళ్ళరా ఐశ్వర్యేనాశంబు మానుకోరా. ఉగాది పండుగ వచ్చింది, హుషారు మెండుగా తెచ్చింది. ఏమయ్యా, దీన్ని ఎంత కొన్నావు? ఏం లేదు, ఎప్పటి నుంచో ఇలాంటి కుక్కని కొనాలనుకుంటున్నాను, అందుకే అడిగాను. నీకేం కనబడడం లేదా? ఇది మేకయ్య బాబు. మేక మేమే, భౌభౌ కాదు. నీకే కనపడడం లేదేమో. ఇది మేక కాదు కుక్క, ఇది మేమే కాదు భౌభౌ ఉంటుంది. అయినా నాకెందుకులే. మూడు నాళ్ళ ముచ్చటేరా తిరుగుతుంటేరా. ఏందన్నా, మీ ఊర్లో దొంగతనాలు ఎక్కువ, కుక్కని పట్టుకెళ్తున్నావు? ఏమక్క, ఇది మేక కదా, కుక్క అంటున్నావేమిటి? నాకు తెలియదన్నా. మీ ఊర్లో దీన్ని మేక అంటారేమో, కానీ ప్రపంచంలో అందరూ దీన్ని కుక్కనే అంటారు, కాపలాకి పెట్టుకుంటారు. ఇది నిజంగా కుక్కేనా? ఇది మోసపోయానా? సరేలే, ఇంటికి వెళ్ళాక మా ఆవిడని అడుగుతాను. అరే, ఈ కుక్క భలే ముద్దుగా ఉంది. అచ్చు మా టామీ లాగుంది. నువ్వు చదువుకున్నట్టుగా ఉన్నావు, కాస్త సరిగ్గా చూసి చెప్పు. ఇది నిజంగా కుక్కేనా? భలే వాడివే, నీతో చిలుకుతలేంటి? ఇది ఖచ్చితంగా కుక్కే. అయ్యో, నేను సంతలో మోసపోయానేమిటి? ఇంటికి వెళ్తే మా ఆవిడతో తిట్లు తప్పవు. ఇప్పుడేం చేయాలి? ఈ కుక్కని ఇక్కడే వదిలేస్తే ఏం జరిగిందన్నా? ఈ రోజు నేను సంతలో మోసపోయాను. మేకని కొంటే కుక్కిచ్చారు. అవునా? నాకేం జరిగిందో అర్థమైంది. నువ్వు సంతకి వెళ్ళటం మొదటిసారా? లేదు, ఇది వరకు నేను చాలా సార్లు వెళ్ళాను. అయితే ఎప్పుడైనా కుక్కల్ని అమ్మటం చూసావా? లేదే. ఇప్పుడు కూడా అంతే. ఎవరో నిన్ను ఆట పట్టించాలని చూస్తున్నారు. అవునా? అన్న, ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు చెప్పిన దాంట్లో నిజమేమిటో అబద్ధమేమిటో తెలుసుకోవాలి. నేను మన పటిలో నేర్చుకున్నాను.
వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగును గనికల్లా నిజము తెలిసిన మనుజుడపో నీతి పరుడు మహిళ సుమతి. నిజమే సుమి, అసలు ఆలోచించలేదు. బ్రతికించాలి. వస్తానమ్మా. మంచిదే. మీ అందరికీ ఈ నాటిక నచ్చింది అనుకుంటున్నాను. ఇందులో పాల్గొన్నది అనద్ వల్లూరి, సునేనా బొమ్మన, సుహానా బొమ్మన, హిరణ్య రుద్ర, అర్జున్ రెడ్డి చింత, శ్రీ విష్ణువర్ధన్ దివకాల మరియు నేను మీ తన నాగుబండి.